యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ దేవుని కృపను బట్టి బాగుంటారని ప్రభునందు నమ్ముచున్నాను. రాబోతున్న దినం మీకు ఒక శుభదినముగా ఉండబోతున్నాయి. దేవుని యొక్క మహిమ మీ పైన అల్లాడబోతుంది. దేవుని యొక్క శక్తిని మీరు పొందబోతున్నారు. పరిశుద్ధాత్మ వరాలతో మహిమతో నింపబడబోతున్నారు. అన్య భాషలు పొందబోతున్నారు. ఇదివరకు లేని ఉజ్జీవ మంట మీలో కలుగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19-19 వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని దినాలుగా మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆది దినాల్లో అల్లాడుతున్నాడని విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తున్నాం. దేవుడు భూమి ఆకాశాలు సృష్టించెను. తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను జలముల పైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉండేననే మాట మనకు కనపడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ అల్లాడుతున్నాడో అక్కడ ఏం జరుగుతాయో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ మీ ఇంటిలో అల్లాడవచ్చు, మీ సంఘంలో అల్లాడవచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో అల్లాడవచ్చు. అలా అల్లాడుతున్నప్పుడు అక్కడ వెలుగు కలుగుతాయి. అవును దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెలుగు ప్రకాశిస్తాయి. అందుకొరకే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమో పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుండేనని రాయబడి ఉంది. 4వ వచనంలో వెలుగు కలుగున గాక అని దేవుడు పలకగా అక్కడ వెలుగు కలిగేను అనే మాట రాయబడి ఉంది. అవును, పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడ ఉన్నాడో అక్కడ వెలుగు కలుగుతాయి. వెలుగు అనేది దేన్ని చూపిస్తుంది? దేవుని బిడ్డలారా, వెలుగు అనేది పారదోలే శక్తిని చూపిస్తుంది. చీకటిని పారదోలిన శక్తి దేనికి ఉందండి? వెలుగుకు మాత్రమే ఉంది. వెలుగు వచ్చిన క్షణంలోనే చీకటి ఆటోమేటిక్గా పారిపోతాయి. ఈరోజు చీకటి మీ జీవితంలో ఆవరించి ఉంటే అది పాపమని చీకటి కావచ్చు, రోగమని చీకటి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు చీకటి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అది మీ నుండి ఖచ్చితంగా తొలగిపోతాయి. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెలుగు కలుగుతాయి. వెలుగు అంటే ఇక్కడ దేన్ని చూపిస్తుందంటే వెలుగు మనోనేత్రాన్ని చూపిస్తున్నాయి. అవును దేవుని బిడ్డలారా, ముయ్యబడిన ద్వారాన్ని తెరవాలన్నప్పుడు దేవుడు వెలుగుకే పోల్చాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాన్ని గుడ్డితనం చేస్తాడని 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. సో వెలుగు కలిగినప్పుడు దేవుని బిడ్డలారా మనోనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి ఎఫెసీ సంఘానికి వెలుగు కలగాలని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధ పౌలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, కళ్ళు దేహమంతటికి వెలుగై ఉందని రాయబడి ఉంది. అంటే ఆ వెలుగు ఉంటే దేహమంతా బాగుపడిపోతాయి. తర్వాత మనం చూస్తే రోమపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం వెలుగు దేనికి పోల్చబడ్డాయి అంటే ఆయుధానికి పోల్చబడ్డాయి. ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో అక్కడ వెలుగు అని ఆ యొక్క ఆయుధం మనకు కనపడతాయి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయుధాలు పుట్టిస్తాడు. ఆయుధాలు దేనికి తెలుసా? అంధకార శక్తులను, మంత్ర ప్రయోగాలను, చీకటి శక్తులను పారదొలటానికి దేవుడు ఆ వెలుగును పుట్టిస్తాడు. అంతేకాదు, వెలుగు ఆత్మ ప్రత్యక్షతను చూపిస్తున్నాయి, వాక్య ప్రత్యక్షతను చూపిస్తున్నాయి. బైబిల్ రాయబడింది, తెలివి లేక నా ప్రజలు నశించిపోతున్నారు. ఏ తెలివి లేక? వాక్య ప్రత్యక్షత లేక. ఇదిగో ఒక కరువు కాలం రాబోతుంది, అది వాక్యం దొరకని కరువు కాలం అని రాయబడి ఉంది. కనుక వాక్యం అనేది వెలుగుకు పోల్చబడ్డాయి. కీర్తన 119, 105 చదివితే నీ వాక్యము నా పాదములకు వెలుగని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం అని వెలుగు చేత మీరు నింపబడాలి. ఆత్మ ప్రత్యక్షత వెలుగుకు సాదృశ్యంగా ఉంది. వాక్యము వెలుగుకు సాదృశ్యంగా ఉంది. ఈ రోజున వాక్యం ఉంటే మీ జీవితంలో వెలుగు ప్రకాశించబోతుంది. కారణం
పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడటానికి ప్రారంభించాడు. నీ కుటుంబంలో, నీ బిజినెస్లో, మీ ఇంటిలో, మీ యొక్క సంఘములో దేవునికి వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు ప్రకాశించబోతుంది. కారణం పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న పాప శాప రోగం నుండి విడుదల చేయబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలవ చేత కాదు, ఆత్మ ద్వారా నీ సమస్తం జరుగుతున్నారు ప్రభా. నీ వెలుగు ప్రకాశించిన గాక, అందరి జీవితంలో నీ వెలుగు ప్రకాశించిన గాక. దుష్ట శక్తులు యేసు నామములో పారిపోవును గాక. ఇప్పుడే తాకండి, బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. యెషయా గ్రంథం 60 మొదటి వచనం కూడా చదవండి. దేవుడు మనం దీవించిన గాక. ఈ దాగించకిన యూట్యూబ్ ఛానల్ గురించి అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్య ఛానల్ గురించి కూడా పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.